ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనం పాలిసెట్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. ఇంకా పాలిసెట్ ఎంసీక్యూస్ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదా. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఇస్తూ ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమడుగుతున్నారంటే పాలిసెట్ ఎగ్జామ్లో టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఒకసారి వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కమెంట్ పెట్టారు. సో అందరికీ యూజ్ అవుతుంది కదా అని నేనైతే వీడియో చేస్తున్నాను. మనకు ఈ ట్రిగ్నోమెట్రీ అలానే మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఉంది కదా. దీని నుంచి మనకు దగ్గరగా 7 to 10 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ మెన్సురేషన్ అంటే మనకు వాల్యూమ్స్, తర్వాత ఏరియా ఇవి ఉన్నాయి కదా. ఆ టాపిక్స్ నుంచి మనకు 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. లేదంటే అసలు ఒక 2 మాత్రమే వస్తాయి. ఇవ్వాలనుకుంటే 5 to 6 లేదంటే 7 క్వశ్చన్స్ ఇస్తాడు, లేకపోతే ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకవేళ మెన్సురేషన్ నుంచి ఇవ్వకపోతే మనకు ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రా అంటే లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అలానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. దీని నుంచి మనకు 7 to 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇది ఉన్నాయి కదా. ఫార్ములాస్ని యూజ్ చేసి దాంట్లో మనకు 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రాబబిలిటీ ఇవ్వాలనుకుంటే ఈ ప్రాబబిలిటీ నుంచి మనకు 6 to 8 క్వశ్చన్స్ ఇస్తాడు. లేదంటే జస్ట్ అంటే మెన్సురేషన్ నుంచి అయినా టచ్ చేస్తాడు, ప్రాబబిలిటీ అయినా టచ్ చేస్తాడు. దీని నుంచి ట్రిగ్నోమెట్రీ తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా, 6 to 8 క్వశ్చన్స్ పడతాయి మనకు ఒకవేళ ప్రాబబిలిటీ నుంచి ఇవ్వాలనుకుంటే. నెక్స్ట్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, అదే ప్రోగ్రెషన్స్ ఉన్నాయి కదా, అర్థమెటిక్ కాదు ప్రోగ్రెషన్స్. ఓవరాల్ కంప్లీట్ టాపిక్ ప్రోగ్రెషన్. అందులో మనకి జియోమెట్రిక్, అర్థమెటిక్ రెండు కలిపి ఉన్నాయి. ప్రోగ్రెషన్ నుంచి మనకు దాదాపుగా 4 to 5 క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ మ్యాథ్స్లో సర్కిల్స్. ఈ సర్కిల్స్లో సీకెంట్, టాంజెంట్ ఇవి ఉన్నాయి కదా. దీని నుంచి ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయితే ప్రతి ఇయర్ ఉంది. సో దీని నుంచి మనకు ఈ సర్కిల్స్ ఓవరాల్ టాపిక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మిగతా టాపిక్స్, మిగతా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు అని చూస్తే రియల్ నెంబర్స్, ఈ రియల్ నెంబర్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అలా ఇస్తాడు. నెక్స్ట్ పాలినోమియల్స్, ఈ పాలినోమియల్స్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్స్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇదన్నమాట ఖచ్చితంగా ఇచ్చే క్వశ్చన్స్. అంటే ఏదైనా ఈ టాపిక్స్ అన్నీ టచ్ చేస్తాడు, మిగతావన్నీ 1 క్వశ్చన్స్ ఇట్లయితే ఇస్తాడు. సో మీరైతే వెయిటేజ్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకు ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ నుంచి మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్. ఇందులో యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్, డెఫినేషన్స్ అలానే ప్రాబ్లమ్స్ వీటి నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు. దీని నుంచి మనం ఒక 4 to 7 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. దీని నుంచి చెప్తున్నాను కదా, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వీడియో చూడండి. అందులో ఎలాంటి మోడల్లో అడుగుతారు, ఏ టాపిక్స్ అడుగుతారు అది కూడా చెప్పాను. 6 to 9 క్వశ్చన్స్ లేదంటే 10 to 12 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో చెప్తున్నాను జాగ్రత్తగా ఇది ప్రిపేర్ అవ్వండి. హ్యూమన్ ఐ,
అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఉంది కదా, దీని నుంచి అంటే మయోపియా, హైపర్మెట్రోపియా ఈ డిసీజెస్ ఇవి ఉన్నాయి కదా, దీని నుంచి మనకు 6 to 7 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు, లేదంటే 4 to 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఓకేనా. ఈ హ్యూమన్ ఐ నుంచి తక్కువ క్వశ్చన్స్ ఇస్తే మనకు ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇందులో కూడా డెఫినేషన్స్, ఇంకా ఎస్ఐ యూనిట్స్, ఇంకా చిన్న చిన్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఇలా ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి అయితే మనకు ఒక 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీ నుంచి మనకు 30 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్ ఉన్నాయి కదా, ఇది చూసుకోండి. దీని నుంచి అడగచ్చు. దీని నుంచి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఇయర్ అంటే ఒక 2 years యాసిడ్స్ అండ్ బేసెస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇంకో 2 years మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. సో అలా అయినా అడగచ్చు, ఇలా అయినా అడగచ్చు. యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి మనకు ఒక 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి ఇవ్వకపోతే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా. సో ఎయిదర్ దిస్ ఆర్ దిస్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ కెమికల్ ఈక్వేషన్స్. అండ్ కెమికల్ ఈక్వేషన్స్లో ఒకవేళ అడగాలనుకుంటే దీని నుంచి ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని అడుగుతాడు. ఓకేనా. మనకు యాసిడ్స్ అండ్ బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కెమికల్ ఈక్వేషన్స్. ఈ కెమిస్ట్రీని మనము ఎక్స్పెక్ట్ చేయడం కష్టము. ఎయిదర్ యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి అయినా ఒకవేళ ఇవ్వాలనుకుంటే యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి అయినా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు, లేదంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి అయినా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు. లేదు ఈ రెండు కాకపోతే కెమికల్ ఈక్వేషన్స్లో నుంచి కొంచెం డీప్గా వెళ్ళి ఇస్తాడు. లాస్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. దీని నుంచి అన్నిటికంటే తక్కువ అయితే వస్తాయి. ఓకేనా. ఇదన్నమాట. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాసే దగ్గర నుంచి మీరు జాయిన్ అయ్యే వరకు ప్రతిదీ గైడ్ చేస్తాను, ఒక్కటి కూడా మిస్ అవ్వను. ఆల్రెడీ నేను లాస్ట్ 2 years నుంచి నాకు స్టూడెంట్స్ ఇలా క్లాసెస్ చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కాలేజెస్లో ఉన్నారు. మీకు ఏమైనా ఒకవేళ డౌట్స్ ఉంటే ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా ఉంటాయి అని డౌట్స్ ఉంటే ఒకవేళ నేను వాళ్ళ నెంబర్స్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఎలా ఉంటుంది ఏంటి అంటే మీరు కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. ఓకేనా. ప్రతిదీ నేను గైడ్ చేస్తాను, ప్రతిదీ ఫ్రీగానే మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. సో మీరైతే జస్ట్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేనైతే ఇంకా ప్రతి ఇన్ఫర్మేషన్ మంచిగా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.